ముందు నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ నా వీడియోల్లో స్పష్టం చేసినటువంటి విషయం, నాకు ఆర్గనైజేషనల్ గురించి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి చాలా విపులీకరిస్తూ చెప్పడం జరిగింది. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ బీజేపీ నాయకుల పనితీరు అస్సలు బాగోలేదు అని. ఇప్పుడు మోడీ గారు తెలంగాణ ఎంపీలు పనితీరును విమర్శిస్తున్నారు అంటే వీళ్ళకంటే ఓవైసీ బెటర్ పెర్ఫార్మెన్స్ అని పొగుడుతున్నాడు అంటే తప్పనిసరిగా ఇది ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరొక్కసారి నేను చెబుతున్నాను, ఈ ఆంధ్రాలోనూ తెలంగాణలో ఉండేటువంటి బీజేపీ నాయకులు గాలి మీద ఆధారపడతారు, వేవ్ మీద ఆధారపడతారు. ఎవరో వచ్చి వీళ్ళని గెలిపించాలి, వీళ్ళు సొంతంగా ప్రయత్నాలు చెయ్యరు. వీళ్ళంతా వెంకయ్యలు, సుబ్బయ్యలు, పెంటయ్యలు కాబట్టి వీళ్ళు వాళ్ళనే అనుసరిస్తుంటారు. కానీ వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ముందుకు పోవాలి. వ్యక్తి ప్రధానం కాదు ఆర్గనైజేషన్లో, కానీ వ్యక్తికి ఉండేటువంటి గుణగణాలను బట్టి ప్రజలను ఆకర్షించాలి అనేటువంటి దృక్పథం వాళ్ళలో రావట్లేదు. వాళ్ళు కేవలము మోడీ గారి నాయకత్వం సెంట్రల్లో, ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్లో ఇవి చెప్పుకొని తిరుగుతారు, పోస్కోలు కబుర్లు చెప్పుకొని తిరుగుతారు తప్ప వాళ్ళు చేయాల్సినటువంటి పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్రమబద్ధంగా చేయట్లేదు. ఉదాహరణకు తెలంగాణ తీసుకుందారు. తెలంగాణలో చాలామంది ఏబీవీపీ నుంచి, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ఫుల్ టైమర్లు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు దర్జాకు, దర్పానికి, ఖర్చులకు వెనకాడకుండా ముందుకు పోతారు తప్ప ఆర్గనైజేషన్ విషయంలో సుస్పష్టమైనటువంటి టార్గెట్స్ లేవు వాళ్ళకి. అందుకు వాళ్ళు పనిచేసేటువంటిది కూడా కులబద్ధతో కొలిచినట్టుగా ఉంటుంది. ఆంధ్రాలో అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఇది కులాల కుంపట కాబట్టి టీడీపీ మీద లేదా జనసేన మీద ఆధారపడి బ్రతికేస్తూ ఉంటారు. వీళ్ళు వ్యక్తిగతంగా ఆర్గనైజేషన్ పెంచడానికి పనిచేయరు. ఆర్ఎస్ఎస్ పెరిగితేనో, ఏబీవీపీ పెరిగితేనో దాని వెనకాతల పరిగెట్టడానికి చూస్తారు తప్ప సొంతంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇమేజ్ను ఉపయోగించి పార్టీని పెంచాలి అనేటువంటి ఆలోచన చేయరు. ఈ ఆలోచన జరగనంతకాలం మోడీ గారు ఎంత బాధపడినా, ఎంత మొత్తుకున్నా వీళ్ళ మారరు. వీళ్ళ తప్పనిసరిగా వెంకయ్యలు, పుల్లయ్యలు, సుబ్బయ్యలు, పెంటయ్యలు తప్ప మరొకరు కారు అనేటువంటిది స్పష్టంగా నేను చెబుతున్నాను. జై హింద్, జై భారత్.